హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు రెండు అతి పురాతనమైన దేవాలయాల్ని అలాగే ఒక ఓడలను చూపిస్తాను. ఒకనాడు ఆంధ్రదేశానికి వాణిజ్యపరంగా దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన చరిత్ర కలిగింది ఈ ప్రాంతం. అదే మోటుపల్లి. చీరాలకి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వెలిగిన ప్రాంతం నేడు ఒక సామాన్య కుగ్రామంగా మిగిలిపోయింది. ప్రస్తుతం అక్కడ కనిపించే దేవాలయాలు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అదేవిధంగా క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటి కాకతీయుల రెడ్డిరాజుల అభయశాసనాలు నాటి వాణిజ్య వైభవాన్ని చాటి చెబుతాయి. ఇక్కడ ముందుగా మనకు కనిపించేది రాములవారి దేవాలయం. చుట్టూ ఇసుక నిండి ఉండి మధ్యలో దేవాలయం ఉంటుంది. ముందుగా సగం కూలిపోయి శిథిలావస్థకు చేరిన మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో సగం విరిగిపోయిన తలలేని విగ్రహాలు మనకు కనిపిస్తాయి. వీటిని ఇలా చూసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. దీని తర్వాత ప్రధాన దేవాలయం కనిపిస్తుంది. ఇదైతే ఇప్పటికీ చెక్కు చెదరకుండానే ఉంది. బయటే సీతారాములు మనకు దర్శనమిస్తారు. దీని తరువాత 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు నిర్మించిన వీరభద్రస్వామి దేవస్థానం చూడొచ్చు. ఈ దేవాలయం మండపం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బయట ఎంత ఎండగా ఉన్నా ఒక్కసారి దాని లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది. ఈ దేవాలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఈ మండపంలో ఉన్న స్తంభాలను చూస్తే తెలుగు, సంస్కృత భాషల్లో శాసనాలు కనిపిస్తాయి. ముందుగా చెప్పుకున్న ఓడరేవు రాణి రుద్రమదేవి కాలంలో బాగా అభివృద్ధి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆ కాలంలో ఇక్కడ బౌద్ధ మతం కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఈ మోటుపల్లి ప్రాంతాన్ని పూర్వం మసాలియా, ముకుళ్ళపురం, మౌసలపురం అనే పేర్లతో పిలిచేవారని గ్రీకు నావికుడు హిస్టాలిన్ తన రచనలో రాశాడు. ఈ ప్రాంతం చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ చిన్న వీడియో సరిపోదు. సో వీడియో ఇప్పటివరకు నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.